వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే వైస్ చైర్మన్ ఎన్నుకునే కాస్కో కిస్కిస్తో లాంగ్వేజ్ చాలా వంట పట్టినట్టుంది జగన్ రెడ్డి. నీకు వైస్ ని ఎవరు ఎన్నుకోరు నానా, వైస్ చైర్పర్సన్ కూడా అనడానికి రాని దరిద్రపు రాజకీయ నాయకుడివి నువ్వు. నీకు రాజకీయాలు మళ్ళీ నీ మొహానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు నువ్వు. మా కర్మ. బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్ రెడ్డి సభ్య సమాజం నీ మొహం మీద ఉమ్మూస్తుంది. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, ప్రస్తుతం ఎమ్మెల్యేవి. ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? ఎవడి బట్టలు ఉడదీస్తావు? రాష్ట్ర ప్రజలందరూ కలిసి నీ బట్టలు ఉడదీసి దవడ బగలు కొట్టి మూల కూర్చోబెట్టారు నిన్ను. అయినా సిగ్గు లేదా నీకు ఇంత కూడా? ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. నీ సెక్యూరిటీని పక్కకు పెట్టి ఒక్కసారి ప్రజల మధ్యలోకి రా. ప్రజలు నిన్ను ఎగరేసి తంతారు జగన్. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. ఈ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి. జగన్ రెడ్డి, నువ్వు ఫస్ట్ సొల్లు మాట్లాడతాం మానే, నీతులు చెప్పడం మానే. నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటది. నీ 5 సంవత్సరాల ఉగ్రవాది పాలనలో ఇదే పోలీసులను అడ్డు పెట్టుకొని సృష్టించిన అరాచకాలు రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. రేపో మాపో నువ్వు చేసిన అరాచకానికి కూడా ఇదే పోలీసుల్ని చొక్కా పట్టుకొని లాకొచ్చి బొక్కలు వేస్తారు. సిద్ధంగా ఉండి నువ్వు ఏదో ప్రజల్ని బుర్డి గుట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలెవరు మోసపోయే పరిస్థితిలో లేరు జగన్ రెడ్డి. నీ ఆహభావాలు, నువ్వు చేస్తున్న వెకిలి చేష్టలు ప్రజలందరూ అసహించుకుంటున్నారనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో.